హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి రేవంత్ రెడ్డి గారు అయితే శుభవార్త అయితే చెప్పారు. ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇక దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్లో డీటెయిల్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. అందులో భాగంగా వారి యొక్క ఆర్థిక స్వావలంబన కోసం అనేక వినూత్న కార్యక్రమాలు అయితే చేపట్టబోతున్నారు. ఇక్కడ మనకు ఖమ్మంలో ఇటీవల ప్రారంభమైన మహిళా మార్ట్ కేవలం ఒక వ్యాపార కేంద్రమే మాత్రమే కాదు, మహిళల కష్టానికి నైపుణ్యానికి ఒక నిదర్శన అయితే నిలిచింది. ఇక్కడ స్థానికంగా మహిళలు తయారు చేసినటువంటి చేతి వృత్తులు, వస్తువులు, ఆహార పదార్థాలు, అలాగే మనకు ఇతర ఉత్పత్తులు ఇక్కడ మంచి ఆదరణ పొందుతున్నాయి. ఈ మార్ట్ విజయవంతంగా నడుస్తున్న విషయం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి అయితే రావడంతో ఆయన తన యొక్క ఎక్స్ ఖాతాలో అయితే అనగా మనకు ట్విట్టర్లో అయితే ప్రశంసించారు. ప్రభుత్వ సంకల్పము, అధికార కార్యాచరణ, ఆడబిడ్డల ఆచరణకు ప్రతిరూపము ఖమ్మంలో దిగ్విజయంగా నడుస్తున్నటువంటి ఈ మహిళా మార్టు అంటూ ఆయన అయితే చేసినటువంటి పోస్ట్ అయితే చేశారు. మహిళా మార్ట్తో పాటు మహిళల కోసం ప్రభుత్వం మరిన్ని ముఖ్యమైన నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు. సోలార్ విద్యుత్ ప్లాంట్లు కానిచ్చు, అలాగే మహిళా సంఘాలకు 4 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం ద్వారా మహిళలు పునరుత్పాదక ఇంధన రంగంలో కూడా అయితే భాగస్వాములు అయితే అవకాశం అయితే లభించింది. ఇవే కాకుండా మహాలక్ష్మి పథకానికి సంబంధించి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము, గృహలక్ష్మి వంటి ఇతర పథకాల ద్వారా మహిళ ఆర్థిక సామాజిక భద్రతకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెబుతున్నారు. సో ఈ విధంగా మనకు మహిళలకు సంబంధించి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఏంటంటే మహిళా మార్టులు పెట్టి సో వాళ్ళు డెవలప్మెంట్ అవ్వడానికి అయితే ప్రభుత్వం అయితే కృషి చేస్తున్నారు. సో ఈ విధంగా అయితే మనకు మహిళలకు సంబంధించి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తీసుకొని వస్తున్నట్టు చెబుతున్నారు. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.